హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో ముందుగా వచ్చేసి భరణి గారు, శ్రీజ ఇద్దరు హౌస్లోకి రీఎంట్రీ అవుతారు కదా. వాళ్ళిద్దరిలో కేవలం ఒక్కరిని మాత్రమే పర్మనెంట్ హౌస్ మెంబర్గా చేస్తానని బిగ్ బాస్ చెప్తారు. అందులో భాగంగా ఈరోజు ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ పేరు, మొదటి టాస్క్, అందులో టాస్క్ ఏంటంటే కట్టు పడగొట్టు అని చెప్పేసి ఆ టాస్క్ పేరు అన్నమాట. ఇందులో ఏం లేదు, పర్మనెంట్ హౌస్ మెంబర్గా మారాలనుకుంటే ఒక్కొక్కరు ఇద్దరు మెంబర్స్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. కన్విన్స్ చేసి ఏం లేదు, ఒక టీంలో ముగ్గురు ఉంటారు అనమాట. ఈ ఒక టీంలో భరణి గారు, ఆ తర్వాత వచ్చేసి ఇమానియల్, నిఖిల్ ఒక టీము, అలాగే శ్రీజ, గౌరవ్, డిమాన్ పవన్ వాళ్ళు ఒక టీం అనమాట. అంటే వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళ టీంలో తీసుకుంటారు. వీళ్ళకు టాస్క్ ఏంటంటే బజర్ మోగ్గానే తమకు ఇచ్చిన బ్లాక్స్ అన్నీ స్క్వేర్లో, ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది. అందులో ఈ బ్లాక్స్ అన్నీ వచ్చేసి 7 అంతస్తుల టవర్ నిర్మించాలన్నమాట. అలాగే ప్రత్యర్థి టీం యొక్క టవర్ని కూడా పడగొట్టాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ రౌండ్లో ఆ టీం విజేత అవుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత గెలిచిన టీము తమ విజయాన్ని తెలియజేస్తూ తమ ఫ్లాగ్ని ప్యాలెస్ పై పెట్టాల్సి ఉంటుంది అని చెప్తారనమాట. అక్కడ ఒక ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్ పైన ఆ జెండా తీసుకెళ్ళి వీళ్ళు గెలిచిన టీం దాని మీద పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ టీమ్స్ అనేది ఫామ్ చేసుకునేటప్పుడు శ్రీజ ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్ళి రాన్న మా టీం లేకని చెప్పేసి భంగపోతుంది. అయినా సరే ఇమ్మాన్యుయల్, మీ టీం బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి భరణి అన్న హెల్ప్ చేయమన్నాడు, కాబట్టి నేను ఏమనుకోకు, భరణి టీంలో ఉంటున్నా అని చెప్పి చెప్తారు. నిఖిల్ని కూడా అడిగితే నిఖిల్ కూడా నన్ను ముందే వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కాబట్టి నేను కూడా ఆ టీంలో ఉంటానని చెప్పి చెప్తాడు. అలాగా వీళ్ళ టీమ్స్ అయితే డివైడ్ అయి ఉంటాయి. ఆ తర్వాత బజార్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రౌండ్లో నిఖిల్ వచ్చేసి ఇటు పక్క గౌరవ్ని ఆపుతూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ వచ్చేసి, డిమాండ్ పవన్ మాత్రం ఈ రౌండ్లో ఎక్సలెంట్గా ఆడతాడు అనమాట. డిమాండ్ పవన్ ఇమ్మానియల్ని ప్లస్ భరణిని ఇద్దరిని ఆపుతుంటే శ్రీజ ఆ బ్లాక్స్ పెడుతూ ఉంటుంది అనమాట. అసలు డిమాండ్ పవన్ ఒక్కడే ఇద్దరిని ఆపుతుంటాడు అనమాట. ఫిజికల్ టాస్క్లు వస్తే డిమాండ్ పవన్కి అసలు తిరిగా ఉంటుందని మళ్ళీ ఒకసారి ఈ టాస్క్లో నిరూపించుకున్నాడు. అట్లా బజర్ మోగే సమయానికి భరణి వాళ్ళ టీం ఉంది బాక్స్ అయితే ఆ బ్లాక్లలో ఒక బ్లాక్ మాత్రమే ఒక 90% ఉంటుంది. శ్రీజ వాళ్ళ బాక్స్లో మాత్రం జస్ట్ టచ్ అయి ఉంటుంది, కానీ వాళ్ళ టవర్ ఒక 4-5 బ్లాక్స్ టవర్గా ఉంటుంది అనమాట. ఈ డెసిషన్ కోసం సుమనన్న వచ్చేసి వీళ్ళకు భరణి వాళ్ళ టీంకి సంచాలకులుగా ఉంటారు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి మా శ్రీజ టీంకి సంచాలకులుగా ఉంటారు అనమాట. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం చెప్పండి అంటే లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ సుమను మరి కళ్యాణ్, సుమన్ అన్న ఏమంటాడంటే బ్లాక్ ఆ బాక్స్లో ఉండేది ఒక బ్లాక్ అయినా సరే ఆ బాక్స్లో ఉంది కాబట్టి మా టీమే, భరణి వాళ్ళ టీమే విన్ అవుతుందని చెప్తాడు. కానీ కళ్యాణ్ మాత్రం బ్లాక్ పూర్తిగా లేదు, మీది కూడా పూర్తి లేదు, మాది టచ్ అయింది కానీ టవర్ కూడా ఉంది మాది, కాబట్టి మా టీమే విన్ అని చెప్పేసి ఇద్దరు ఒకరొకరు వాగ్విధానం చేసుకుంటా మొత్తానికైతే వాళ్ళ డెసిషన్ అనేది చెప్పరు. బిగ్ బాస్ ఆల్రెడీ ఒకసారి హెచ్చరిస్తాడు వాళ్ళని, మీరు ఏ విషయం అనేది మీరు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం చెప్పండి అంటే ఇద్దరు సేమ్ వాళ్ళ నిర్ణయాలు చెప్పి ఇద్దరు వాళ్ళ టీం, అటుపక్క భరణి గారి టీం విన్ అయిందని సుమన్ చెప్తారు, ఇటుపక్క కళ్యాణ్ వచ్చేసి శ్రీజ టీం విన్ అయిందని చెప్తాడు. అట్లా వాళ్ళు వాదించుకుంటా ఉంటే ఇద్దరు కలిసి ఒక నిర్ణయం చెప్పమంటే చెప్పరు, ఒక నిర్ణయానికి రారనమాట. అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చినా కానీ వీళ్ళు అదే వాళ్ళ నిర్ణయం వేరుగానే చెప్తారు. కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తారంటే మీరు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు, మీరేం తీసుకోలేదు కాబట్టి మిమ్మల్ని ఈ సంచాలకులుగా తీసేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ఈమె
శ్రీజ, భరణి ఇద్దరు కలిసి ఏకగ్రీవంగా మాధురి గారిని సెలెక్ట్ చేసుకుంటారు సంచాలకులుగా. ఫస్ట్ నుంచి మాధురి గారు భరణి వాళ్ళ టీంని బాగా సపోర్ట్ చేస్తా, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ టీమే గెలిచిందని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారిగా షాకింగ్ ఏమైందంటే సంచాలకులుగా రాగానే ఆమె మెయిన్ బ్లాక్స్లో మొత్తం ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ ఆ రూల్ ఏం చెప్పలేదు కాబట్టి, టవర్ ఉంది కాబట్టి, ఎక్కువ టవర్ ఉంది కాబట్టి శ్రీజ టీం విన్ అయిందని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఇది వాళ్ళందరికీ షాకింగ్ అనమాట. తనుజాకి, తర్వాత దివ్య, వీళ్ళందరికీ, భరణి వాళ్ళ టీంకి షాకింగ్గా గురవుతారు. ఆ తర్వాత దాని గురించే తనుజ సరిగ్గా మాట్లాడటం లేదు మాధురితో అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నది, సరిగ్గా ఫెయిర్ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆ కిచెన్లో కూడా చపాతి సరిగ్గా చేయట్లేదని చెప్పేసి దాని గురించి ఆ గొడవలోంచి ఆ గొడవ వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత రైస్ గురించి దివ్యాకి, తనుజాకి కూడా ఈరోజు అన్ని గొడవలు ఈ కిచెన్లోనే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. ఆ రైస్ పోర్షన్ అనేది రేషన్ మేనేజర్ ఇవ్వాలి అని చెప్పేసి, రేషన్ మేనేజర్ నాకు చెప్పకుండా నువ్వు ఎలాగ ఇచ్చావని చెప్పేసి దివ్య మీద తనుజ గొడవ పడుతూ ఉంటుంది. మాధురి గారు పోర్షన్ చేసినప్పుడు నేను ఎందుకు చేయదు, నేను కూడా కుకింగ్ డిపార్ట్మెంటే కదా అని చెప్పేసి దివ్య కూడా లాజిక్గా మాట్లాడి మొత్తానికి వాళ్ళ మధ్యన కొద్దిగా వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టుగా శ్రీజ మాధురిని ఎంచుకున్న తర్వాత ఆమె వీళ్ళ టీము విన్ అవుతుందని చెప్పేసి క్లారిటీగా చెప్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ రెండో రౌండ్లో భరణి టీంలో ఇమ్మాన్యుయల్ బదులు రాము దిగుతాడు. రెండవ రౌండ్లో బజర్ టయానికి వచ్చేసి ఎవరి బ్లాక్స్ కూడా ఉండవు. వాళ్ళిద్దరూ రెండవ రౌండ్లో భరణి మరియు డిమాండ్ పవన్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు అనమాట. పడిపోతే డిమాండ్ పవన్ లాస్ట్ బజర్ మవుతుందన్న టయానికి వచ్చి వాళ్ళ భరణి వాళ్ళ బ్లాక్స్ కాలుతో తన్నేస్తాడు. ఆ తర్వాత రాము కూడా వీళ్ళ టీంలో కూడా 2 బ్లాక్స్ ఉంటే రాము కూడా అవి తన్నేస్తే ఆ రౌండ్ ఆ బజర్ మోగిద్ది. ఆ బజర్ మోగిన టయానికి ఇద్దరి దగ్గర ఏ బ్లాక్స్ ఉండవు కాబట్టి ఆ రౌండ్ డిస్క్వాలిఫై అవుద్ది. ఆ తర్వాత భరణి గారిని మెడికల్ రూమ్కి రమ్మని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అంటే అంతకు ముందులాగా ఎక్కువ పెయిన్ లేదు, పడుకొని లేచినప్పుడు కొద్దిగా పెయిన్ వస్తుంది అంటే సరే ట్రీట్మెంట్ కోసం బయటికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి భరణి గారిని మెయిన్ డోర్ నుంచి బయటికి రమ్మని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసి బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత మార్నింగే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ది సాంగ్ ఉంటుంది కదా, పిల్ల నువ్వు లేని జీవితం అని చెప్పేసి ఆ సాంగ్తో డే మొదలవుతుంది. తర్వాత పవన్ కెప్టెన్ తనుజ అయితే చూడాలని ఉందని చెప్పేసి దివ్యతో అంటే అమ్మ రేషన్ మేనేజర్కే అల్లాడిపోతున్నాం అన్నట్టుగా దివ్య ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అంటే ఇంకా ఆమె కెప్టెన్ అయితే కష్టం అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేసి కిచెన్ రూమ్లో ఆ ఉల్లిపాయ దొంగతనం చేసిన దానికి అది కామెడీగా ఇమ్మాన్యుయల్ మీద తోసేసి, ఇమ్మాన్యుయల్ చెప్తేనే తీసుకున్నా అని చెప్పేసి తోసేసి అక్కడ ఫన్ జనరేట్ చేసి ఇమ్మాన్యుయల్ ఆ దొంగల బోర్డు తెప్పించండి వీళ్ళకు బోర్డు తగిలించాలని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కూడా జోక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత కిచెన్ రూమ్లోనే దివ్యకు, గౌరవ్కి మళ్ళీ చిన్న గొడవ స్టార్ట్ అవుద్ది. ఏంటంటే గౌరవ్ వచ్చేసి మామూలుగా మిల్క్ తాగుతూ ఉంటాడు ఉదయం పూట, మిగతా వాళ్ళేమో ఛాయ్ తాగుతూ ఉంటారు కదా. కానీ గౌరవ్ నాకు ఛాయ్ కావాలి ఈరోజు అని చెప్పి అడిగితే లేదు నువ్వు ఆల్రెడీ మిల్క్ తీసుకున్నావు కదా మళ్ళీ ఛాయ్ పెట్టడం కుదరదు అంటే సరే నా పోర్షన్ అది ఛాయ్ ఉంది కదా ఆ ఛాయ్ టీ పొడి ఇస్తే నేను బ్లాక్ టీ చేసుకుంటానని చెప్పేసి ఆ డిస్కషన్ అట్లా టీ పొడి ఇవ్వడం కుదరదు, అవి కామన్గా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు రేషన్ గురించి గొడవ ఆడుతూ ఉంటారు. ఇట్లా గొడవ ఆడుతుంటే మీరు ఎందుకు గట్టిగా కేకలేస్తున్నారు అని చెప్పేసి గౌరవ్ కూడా మీరు నిన్న కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇచ్చాడు కదా గౌరవ్ భరణికి, అందులో కూడా మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి గొడవ చేశారని చెప్పేసి అది అనగానే దివ్యాంగ ఇంగ్లీష్లో ఫైర్ అయ్యి గౌరవ్ నానా రకాలుగా ఉంటుంది.
ఇంగ్లీష్లోనే వాయించేస్తుంది అనమాట. వాయించేస్తే గౌరవ్ కూడా ఆ, ఇంకా చాలు వదిలే అన్నట్టుగా అట్లా చెయ్యి ఇలా ఇలా అంటే, ఏంది ఇలా ఇలా గెస్టర్స్ చూపిస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ దివ్య సీరియస్ అవుద్ది. గౌరవ్ కూడా ఉండి, నువ్వు కూడా నిన్న షటాప్ అన్నావు కదా, మరి అట్లా నువ్వు కూడా అనకూడదు కదా అని చెప్పేసి గౌరవ్ కూడా వాదిస్తూ ఉంటాడు అనమాట. అట్లా దివ్య మాత్రం ఈ విషయంలో మాత్రం దివ్య మరీ కొద్దిగా ఓవర్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి వచ్చిన తెలుగులో అడిగితే సరే దానికి ఏదో ఒకటి చెప్పాలి, కానీ మరీ దాన్ని ప్రొలాంగ్ చేసి ఆ, దాన్ని దారుణంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ నామినేషన్ గురించి ఈ రీతు పవన్ వచ్చేసి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. మాధురి గారు నన్ను నామినేషన్ చేసిన తర్వాత నిన్ను కూడా అన్నది కదా, నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు, నువ్వు మళ్ళీ ఆమెతో ఎందుకు బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రీతు డిమాండ్ అడుగుద్ది. అట్లేం లేదు, నేను అప్పుడు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు, నాకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపించలేదు అని చెప్పి సరే సారీ అని చెప్తా ఉంటాడు. వీళ్ళిద్దరు ఆ విషయం గురించే నీ గురించే నన్ను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వెందుకు సరిగ్గా ఆమెతో మళ్ళీ మాట్లాడి మీరు మీరు బాగానే ఉంటున్నారు, మధ్యలో నేనే బ్యాడ్ అవుతున్నా అని చెప్పి రీతు కూడా గొడవ పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇంకా గొడవలు ఇంకా స్టార్ట్ అయ్యి ఈరోజంతా ఈ ఎపిసోడ్లో అంతా గొడవలే. ఇంకా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పవన్ కూడా ఈ గొడవల్లో నా బుర్రను ఎందుకు తొక్కుతున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతాడు పవన్ కూడా. ఇంకా ఒకటే మైన ఇదే డిస్కషన్ అనమాట. లైవ్లో కూడా చూడలేకపోయినాం అసలు వీళ్ళ గొడవ మామూలుగా లేదు. వాళ్ళ గొడవ కూడా మెయిన్ ఎపిసోడ్లో వేసిందంటే అది ఎంత దారుణంగా జరిగిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మళ్ళీ తర్వాత రైస్ గురించి మళ్ళీ తనూజ ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో రేషన్ మేనేజర్ ఉన్నప్పుడల్లా గొడవలే అనమాట. కళ్యాణ్ది ఒకటి ఉల్లిపాయ దొంగ అదొక గొడవ, తర్వాత దివ్యతో పోర్షన్ మంచలని చెప్పి అదొక గొడవ, మళ్ళీ ఈ మన గౌరవ్ది అదొక గొడవ, మళ్ళీ తర్వాత ఈమె సంజన వచ్చేసి రైస్ ఆమెను అడగకుండా పప్పు మాత్రం తనుజానే వేస్తుందంట, కానీ రైస్ మాత్రం ఆమెను అడగకుండా వేసుకుంది. అట్లా ఎట్లా వేసుకుంటారు, అందరికి సరిపోదు అది ఇది అని చెప్పేసి ఆమె మీద గొడవ ఆడుతుంటే తనుజగా ఈమె కూడా నేను తక్కువ వేసుకున్నా, నేనేం ఎక్కువ వేసుకోలేదని చెప్పేసి సంజన గారు కూడా చెప్తా ఉంటారు. అయినా కానీ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే ఆమె డైరెక్ట్గా సంజనకు చెప్పకుండా ఇమ్ము నువ్వు చెప్పు, ఆమెకి అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పు అని చెప్పి చెప్తుంటే ఆమె డైరెక్ట్గా నాకు చెప్పాలి కదా, మళ్ళీ ఇమ్మానుయల్గా చెప్పడం ఏందని చెప్పేసి ఆమె ఆ ప్లేటు అక్కడ వదిలేసి తినకుండా వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ కెప్టెన్ బెడ్రూమ్లో ఈ పవన్ రీతు ఈ సంజన గారు వచ్చేసి ఈ గొడవ మీద వచ్చి బాధపడి అక్కడ కూర్చుంటే వీళ్ళిద్దరు పవను రీతు వీళ్ళిద్దరు కేకలు వేసుకుంటూ లాగుతుంటాడు, నెట్టేస్తుంటాడు పవన్. చూడడానికి అయితే ఈరోజు ఎపిసోడ్లో పవన్కి వారం మాత్రం గట్టిగా పడేటట్టుంది. నిజంగా చూడడానికే బాగాలేదు. ఇంకా అదే డిస్కషన్ దాని గురించే. సారీ పవన్ ఒక పక్క సారీ చెప్తుంటాడు, ఆమె నువ్వెందుకు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి రీతు అడుగుతుంటుంది. వీళ్ళిద్దరు ఎవరు తగ్గకుండా ఆ గొడవ అట్ట కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మళ్ళీ మధ్యలో నన్ను వదిలే నేను వెళ్తానని చెప్పేసి రీతు వెళ్తుంటే మళ్ళీ లాగడము, మళ్ళీ తోసేయడం ఇట్లా చేస్తూ ఉంటాడు. నిజంగా చూడడానికి అయితే వరస్ట్ కనిపించింది పవన్. గేమ్ మాత్రం బాగా ఆడాడు, కానీ ఈ గెస్టర్స్ ఈ ఆమెను లాగడము అవన్నీ చూడడానికైతే బాగా అనిపించాలి. మామూలుగా వాళ్ళు గొడవ పడితేనే బాగా అనిపించదు, ఎందుకు అది అయిపోయిన దాని గురించి గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళు. రమ్య వచ్చి చెప్పిన దగ్గర నుంచి ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా గొడవ జరుగుతూనే ఉందన్నమాట. వాళ్ళంతటితో వదిలేయట్లేదు ఆ విషయం. తర్వాత సంజన గారే చూసి నేను గొడవపడి నేను బాధపడకుండా మీకు వచ్చి చెప్తున్నా, పవన్ అట్లా చేయొద్దు, వేరేలాగా బయటికి వేరేలాగా వెళ్తుంది, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, నువ్వు మరీ హార్ష్గా ప్రవర్తిస్తున్నావు, బాగుండదు, చూడడానికి కూడా బాగాలేదని చెప్పేసి పవన్కు గట్టిగానే చెప్తుంది అనమాట. పవన్ కూడా లేదు నేనేం చెప్పట్లేదు, సారీ చెప్తున్నా వినిపించుకోదు అది ఇది అని చెప్పేసి పవన్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఉండగా మళ్ళీ భరణి గారు మెడికల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళారు కదా, మళ్ళీ ఎపిసోడ్ ఎండింగ్లో భరణి గారు మళ్ళీ హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వస్తే తనుజ, దివ్య వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సుమన్ అన్న కూడా వచ్చి హక్ చేసుకుంటే, సుమన్ నువ్వు ఉండగా నాకేమవుద్ది అని చెప్పేసి భరణి గారు సుమన్ అన్న పట్టుకొని
ఆయన కూడా బాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎట్లా ఉందంటే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి భరణి గారు చెప్తారు. శ్రీజ కూడా అడిగిద్ది ఎలా ఉంది భరణి గారు అని చెప్తే బాగానే ఉందని చెప్తా ఉంటాడు అనమాట. ఇట్లా ఉండగా ఇంక అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో రీతు కిచెన్ రూమ్లో పవను దివ్య వీళ్ళందరూ ఉంటే మళ్ళా రీతు ముద్దలు కలుపుకొని వచ్చి రీతు పవన్కి తినిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ అంతా ఒక 5-6 సార్లు ఈ గొడవ పడుతూనే ఉంటారు. లైవ్లో చూసినా కానీ చాలాసేపు ఒక 2-3 గంటలు గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఫైనల్కి వచ్చేసి భోజనం పెట్టే టయానికి మళ్ళీ వచ్చి ముద్దలు పెడతారు అనమాట. అది ఇంకా వీళ్ళ బాండింగ్ మనం ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా వీళ్ళు కొట్టుకుంటుంటారు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటుంటారు అనమాట. చూడడానికైతే బాగాలేదు బయటికి, కానీ వీళ్ళు ఇంత డ్రాగ్ చేయకుండా ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఫీలింగు, మన అందరి ఫీలింగ్ కూడా, ప్రేక్షకులందరి ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళీ పవన్ ఏమైందని దివ్య అడిగితే కోపం ఉన్నా ఏమున్నా వచ్చి తినిపించి వెళ్ళిపోతే కూల్ అయిపోద్ది అబ్బా ఇక్కడ అని చెప్పేసి పవన్ డైలాగ్ వేస్తాడు లాస్ట్లో. ఎంత కోపంగా ఉన్నా వచ్చి ముద్దలు పెడితే ఇంకా నాకు మనసులో ఏమున్నది అన్నట్టుగా చెప్తాడు. వీళ్ళు మొత్తానికి ఈరోజంతా గొడవపడి ఆఖరికి మళ్ళీ కలిసిపోయారు. మళ్ళీ రేపు ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ ఎవరన్నా ఏమన్నా మీ బాండింగ్ అది కాదు అన్హెల్దీ అది ఇది అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళు. ఇది మామూలే. ఈరోజు అయితే మెయిన్గా టాస్క్లో అయితే 2 రౌండ్స్ జరిగినాయి. ఆ రౌండ్లో ఒక రౌండ్లో శ్రీజ గెలిచింది, ఇంకొక రౌండ్లో మాత్రం ఇద్దరు టై అవుద్ది అనమాట. అదే మెయిన్. ఆ తర్వాత భరణి గారు మెడికల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. సోషల్ మీడియాలో చూసినట్టుగా భరణి గారు హౌస్ నుంచి బయటికి పూర్తిగా అయితే వెళ్ళలేదు, మళ్ళీ ఆయన బాగానే ఉన్నారు. ఇంకా 2 రోజులు టైం పడుతుంది కానీ హౌస్ లేక అయితే వచ్చారు, బాగానే ఉంది అతనికి. ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో అంతే. ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే మనం కవర్ చేశాము. ఇంకా ఇంతకంటే ఎపిసోడ్లో ఇంకా ఏం లేదు, దీన్ని ఎక్కువ లాగినా కానీ బాగుండదు. కాబట్టి అంతే ఫ్రెండ్స్. ఈరోజు కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే బిగ్ బాస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.